ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. కీర్తన గ్రంథము 127వ కీర్తన 1వ చరణం. అన్లెస్ ద లార్డ్ వాచెస్ ఓవర్ ద సిటీ, the gods stand watch in vain. Psalms chapter 127 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ దేవునిది, మనుష్యుని చేతిలో ఏమీ ఉండదు. మనం అనుకుంటాం బలమైన వారు, గనులైన వారు, అధికారులు మనతో ఉంటే, మన పక్షముగా ఉంటే మనము ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటాం. కానీ ఈ రోజున లేఖన భాగము చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? దేవుడు కాపాడకపోతే, దేవుడు మనకు సహాయం చేయకపోతే, ఆయన సన్నిధి మనతో లేకపోతే, మన దగ్గర ఏది ఉన్నా, ఎంత ఉన్నా, ఏమి కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే అని. ఒక వ్యక్తి తన శత్రువుల నుండి ప్రాణహాని ఉంది అని ఒక గన్ కొనుక్కున్నాడు, దానికి లైసెన్స్ తీసుకున్నాడు. ఎప్పుడైనా నీ శత్రువుల ద్వారా నీకు ప్రాణహాని కలిగినప్పుడు దానిని నీవు ఉపయోగించవచ్చు. నిన్ను నీవు కాపాడుకోవడం కోసం వారిపైన నీవు కాల్పులు జరపొచ్చు అని పర్మిషన్ కూడా ఇచ్చారు. దానిని బట్టి ఆ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు. ఇక నేను సేఫ్, నన్నెవ్వరు ఏమి చేయలేరు అని అనుకున్నాడు. ఒక రోజు రానే వచ్చింది. తన శత్రువులు దొమ్మిగా వచ్చి అతని మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అతను అనుకున్నాడు, ఇది సరైన సమయం, ఇప్పుడు నా గన్ను తీసి వాడతాను అని చెప్పి తీసి కాల్చడం మొదలుపెట్టాడు. కానీ అది పేలలేదు. తన శత్రువులు ఇష్టానుసారంగా కొట్టారు. చనిపోయాడు అని వదిలి వెళ్ళిపోతే ఎవరో తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు. కొన ప్రాణంతో బ్రతికాడు. అసలు గన్ను ఎందుకండి పేలలేదు అని చూస్తే దానిలో బుల్లెట్స్ వేయలేదు, దానిని లోడ్ చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా చాలా సార్లు ఆ వ్యక్తి వలె ఉంటాం. ఆలోచిస్తాం, మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని కాపాడుతుందని బలంగా నమ్ముతాం. మన దగ్గర ఉన్న చదువు మనల్ని బ్రతికిస్తుంది అని అనుకుంటాం. మనతో ఉన్న బంధువులు, స్నేహితులు అవసరానికి ఆదుకుంటారని ఆశపడతాం. కానీ ఎవ్వరు ఏది సరైన సమయంలో మనల్ని కాపాడలేవు, రక్షింపలేవు. మన సెక్యూరిటీలు, మన ప్లాన్స్ అన్నీ కూడా ఏదో ఒక రోజున ఫెయిల్ అయిపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పటికీ ఫెయిల్ అవ్వడు. మనల్ని కాపాడడంలో ఆయన ఫెయిల్ అవ్వడు, మనల్ని ఆదరించడంలో ఆయన ఫెయిల్ అవ్వడండి, మనల్ని పోషించడంలో ఆయన ఫెయిల్ అవ్వడు, మనల్ని స్వస్థపరచడంలో ఆయన ఫెయిల్ అవ్వడు. మనము నమ్ముకున్న యేసయ్య ఎంతో నమ్మదగినవాడు. ఆయన మనల్ని అన్ని వేళలా రక్షిస్తాడు, కాపాడగల సమర్థుడు. ఫరో అనుకున్నాడు, నా దగ్గర శ్రేష్టమైన రథాలున్నాయి, నా దగ్గర ప్రపంచంలోకెల్లా బలమైన సైన్యం ఉంది, నా దగ్గర యుద్ధం చేయడానికి కావలసిన సామాగ్రి అంతా ఉంది, నన్ను ఎదురించేవాడే లేడు, నన్ను ఓడించేవాడు లేడు, నా మాటకి ఎదురు చెప్పగలిగేవాడు ఎవ్వరూ ఈ లోకంలో లేరు అని అనుకున్నాడు. కానీ మోషే వచ్చాడు, ఎదురించి మాట్లాడాడు, ఇజ్రాయేలీయులను విడిపించాడు. అంత మాత్రమే కాదండి, ఏ రథాలను చూసుకొని, సైన్యాన్ని చూసుకొని మురిసిపోయాడో వాటితో పాటే ఎర్ర సముద్రంలో పడి కొట్టుకుపోయేలా మోషే చేశాడు. దానికి కారణం మోషే దగ్గర ఆస్తులున్నాయని కాదు, డబ్బుందని కాదు, సైన్యం ఉందని కాదు, ఇవేవీ లేవు. అయినా గెలిచాడు అంటే ఉండాల్సిన వారు ఉన్నారు, రక్షించేవారు మోషే పక్షాన ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ సమయంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కావలి వారు, నీకున్న ఆస్తిపాస్తులు, నీ బలము, నీ జ్ఞానము ఇవన్నీ ఉన్నాయని ధైర్యంగా ఉన్నావేమో. అవన్నీ ఉండి దేవుడు లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే, ఆయనను నువ్వు కలిగి లేకపోతే అంతా కూడా వ్యర్థమే. నీ ప్రయాస వ్యర్థం, నీ సమయం వ్యర్థం, నీకున్న నిరీక్షణ వ్యర్థము. కాబట్టి కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా మనము దేవుణ్ణి కలిగి ఉందాం. అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి అని ఎప్పుడు అనుకోవద్దు.
యేసయ్యను మనం నిర్లక్ష్యం చెయ్యొద్దు. అన్నీ ఉన్నా అసలైన దేవుడు మనతో లేనప్పుడు బుల్లెట్ లేని గన్నుతో సమానం. చెప్పుకోవడానికి చూపించుకోవడానికి తప్పితే వాటి వలన పైసా ఉపయోగం ఉండదు. అందునిమిత్తమునే దేవుడే సహాయకుడు, ఆయనే రక్షకుడు, ఆయనుంటే చాలని గ్రహించి మోషే వలె ఆయనపై ఆధారపడి జీవించు. నీకు రక్షణ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది, నీ కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును దేవా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అవునయ్యా, మాకున్న బలము, మాకున్న జ్ఞానము, మాకున్న అధికారము ఏది కూడా మమ్మల్ని రక్షింపజాలదని, మీరే మాకు రక్షణ ఇవ్వగల దేవుడవు, స్వస్థత ఇవ్వగల దేవుడవు, అన్నిటినీ మాకు సమకూర్చగల సమర్థుడు అని ఈ రోజున లేఖనముల ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో కృంగిపోయారో, నలిగిపోయారో ప్రభువా, వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, గోజాడుతుండగా మా మొరను ఆలకించండి, మా ప్రార్థనలకు చెవియొగ్గండి తండ్రి. అవును దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి. వారికున్న రోగము, వారికున్న వ్యసనము, వారికున్న వ్యాధి బాధలు, వారికున్న బలహీనతలన్నిటిని యేసు నామములో అయా తీసివేసి సంపూర్ణ స్వస్థతను వారికి మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి లేమిని తీసివేసి సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించండి. కుటుంబములో నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాలను వారికి దయచేయండి నా ప్రభా. అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం, చేతి పని లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ కొరకు తండ్రి అయా మరి తండ్రి ప్రయత్నిస్తున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, మరి కోచింగ్లు తీసుకున్న ప్రతి బిడ్డను కూడా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనులాగున సహాయము దయచేయండి. ఉన్నతమైనటువంటి చదువుల కోసం అయా మరి తండ్రి వీసాల కోసం, పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి మీరే సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. చెడు స్నేహాల నుండి, చెడు వ్యసనాల నుండి, చెడు అలవాట్ల నుండి అయా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి ఆదరణ లేక, ఎవరి ప్రేమ లేక ఉన్నారో ప్రభా, మీరే తండ్రి బిడ్డలకు ఆదరణ దయచేయండి అయ్యా, ప్రేమను దయచేయండి ప్రభా. మీ యొక్క కృపలో బిడ్డలను వర్ధిల్ల చేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడు తండ్రి, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి అదే విధంగా అధికారులకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని వారి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా నా ప్రభా, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, సమాధాన దేశము అయ్యా మరి తండ్రి ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అవును ప్రభా, మీ యొక్క రక్షణ సువార్తను అనేకులకు తండ్రి ప్రచురము చేసే విధంగా మీ ఆత్మ చేత నింపి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. సంఘ కాపరికి మీరు తోడుగా ఉండండి, సంఘాలను విస్తరింప చేయండి నా ప్రభా. సంతానము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తల్లి, బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభా మీ యొక్క కటాక్షం వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.